అందరికీ నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఈరోజైతే వ్లాగ్లో టేస్టీ స్నాక్ రెసిపీ అలాగే నా గార్డెనింగ్ వర్క్ అనేది నేను చిన్నగా చేంజెస్ అయితే చేశాను. చిన్న అప్డేట్ కూడా ఉంది, అది ఏంటనేది మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం కోసమని పొటాటోస్ అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి కొంచెం లావుగా కట్ చేశాను కదా, దానితో మంచూరియా చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఆ టైప్లో అలా చేస్తాను, అందుకనే అవి కూడా కట్ చేసుకున్నాను. అవి ఇంకా లాంగ్గా ఉన్నాయేమో ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అనమాట. వీటిని ఒక లీటర్ వాటర్ అయితే పెట్టేసి మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, దాన్ని వేసేసుకోవాలి. ఒక 50% మాత్రమే కుక్ అవ్వాలండి, ఎక్కువగా అస్సలు కుక్ కాకూడదు. ఈ లోపల అయితే నేను 1 కప్పు కార్న్ఫ్లవర్, 1/2 కప్ ఏమో మైదా తీసుకున్నాను. ఈ రెండింటిని కలుపుకుని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఉన్నాయి కదా, వాటిని టిష్యూ మీద కానీ క్లాత్ మీద కానీ వేసుకోవాలండి. వెంటనే మనం కూల్ వాటర్లో వేస్తే బ్రేక్ అవుతుంది అనమాట. అవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇంకా వాటర్లో అయితే వేసుకోవాలి. ఇవి చన్నీళ్ళు దాంట్లో వేసుకుని తర్వాత స్ట్రైనర్తో అసలు వాటర్ అది ఏం లేకుండా అయితే మనం కలిపేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి, దాన్ని కోట్ చేసేసుకోవాలి. అన్నిటికి కోట్ చేసుకుని అసలు బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. మనం ఎక్కువగా కుక్ చేసామంటే బ్రేక్ అయిపోతుందండి. అందులో మళ్ళీ పిండి మొత్తాన్ని కోట్ చేసుకుంటున్నాం కదా, ఎక్స్ట్రాస్ అంతా పోవడానికి ఇలా జ్యూస్ అలా స్ట్రైనర్ ద్వారా అయితే మనకు అసలు కొంచెం ఎక్స్ట్రా పిండి కూడా వెళ్ళదు. ఇలా కోట్ చేసిన వాటిని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఆయిల్లో వేయంగానే కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ అది చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. మనం డీప్లో కనుక పెట్టుకున్నామంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడైతే నేను మయోనైస్ చేస్తున్నానండి. దాతి కడిగాడు అనమాట, అందుకని చేస్తున్నాను. దానికోసం 3 eggs, అలాగే ఒక స్పూన్ షుగర్, 1 స్పూన్ సాల్ట్, అలాగే 4-5 ఎల్లుల్లిపాయలు పట్టు తీసి, అలాగే 1/2 స్పూన్ అయితే మిరియాలు వేసుకుని వేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటూనే ఉండాలి. పల్సిస్తూ ఆపుతూ మనం బ్లెండ్ చేసుకుంటే త్వరగా అయితే అది ఫ్లఫీగా అవుతుంది. దీంట్లో ఆయిల్ అయితే నాకు 1/2 కప్ వరకు ఆయిల్ పట్టిందండి. 1/2 కప్ని మాత్రం ఒకేసారి వేసేయద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ పల్సిస్తూ ఉండండి. అప్పుడు అనేది అది దాంట్లో కలిసిపోతుంది అనమాట, మనం ఎగ్లోకి కలుస్తుంది. లేకుంటే అది పైన తేలుతూ ఉంటుంది అనమాట. అలా ఇచ్చిన తర్వాత కొంచెం ఒక 10 minutes చేసిన తర్వాత దాంట్లో వెనిగర్ కానీ లేకపోతే నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్నైనా వేస్తే చాలు. ఎంతో టేస్టీగా ఫ్లఫీగా అయితే వచ్చేసిందండి మయోనైస్. దాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో తీసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు అయితే ఉంటుందండి. ఎగ్తో కాకుండా నార్మల్గా మిల్క్తో కూడా చేసేయచ్చు. ఇలా చేశాను అనమాట. దాత్విక్ మయోనీస్ అని అడిగాడు అనమాట. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంటే నేను సాస్తో పెడతాను, ఎప్పుడు హోమ్ మేడ్ సాస్, టమాటో సాస్, కానీ మయోనీస్ కావాలని అడిగాడు, అందుకే చేశాను. కానీ నేను ఎప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేయనండి మయోనీస్ అనేది, తక్కువ. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ ఇది ఫ్రై చేశాను అనమాట దాత్విక్ వచ్చిన తర్వాత. కానీ ఇది కంటిన్యూషన్గా ఉంటుంది కదని ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. అంటే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, వాటిని చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు. అస్సలు కోటింగ్ అనేది అస్సలు ఊడిపోదండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, చక్కగా పట్టేసుకుని ఉంటుంది. ఇలా కనుక చేసండి చాలా బాగుంటుంది. వీటిని నేను పెట్టాను కదా, 1/2 మాత్రమే నేను వాడి వరకే ఫ్రై చేస్తాను అనమాట. మిగతావి బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు చక్కగా. ఇంకా ఫ్రై చేసుకున్న వాటిలో సాల్ట్, చాట్ మసాలా 1/2 స్పూను, అలాగే 1/2 స్పూన్ అయితే కారం వేసుకొని మంచిగా ఇలా వీడియోలో చూపించే విధంగా రొటేట్ చేసుకుంటే మొత్తం అంతా కారం అదంతా మంచిగా పట్టేస్తుంది అనమాట. అంతే టేస్టీగా క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి టొమాటో సాస్తో, అలాగే మయోనీస్తో. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ చేసిన వర్క్ అనమాట. ఇది పాట్స్ తీసుకున్నాను మీషోలో, చూపించాను కదా, వాటికైతే హోల్స్ చేసేసాను. ఫస్ట్ ఐరన్ దాంతో చేసేసి ఇక్కడ కోకోపిట్ బ్రిక్ ఒకటి తీసుకొచ్చారు. లూజ్ లేదన్నారండి, బ్రిక్ ఇచ్చారు. నాకు మామూలు తిప్పలు కాదు దీంతో, ఎందుకంటే దీన్ని పట్టే అంత టబ్ అయితే నా దగ్గర లేదు. ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవడం, దాన్ని తీసుకోవడం, ఇంకా పాట్స్లో వేస్తున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్సే కదా, అందుకని ఓన్లీ కోకోపీట్ ఒక 30%, ఒక 20% గార్డెన్ సాయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా స్నేక్ ప్లాంట్ అనమాట. లీఫ్ నేను
లీఫ్ తీసుకొచ్చి పెట్టాను అనమాట. ప్రాపగేట్ అయిద్దని నేను ఎక్కడో విన్నానండి. ఇలా పెట్టాను 10 డేస్కే మంచిగా రూట్స్ వచ్చేసినాయి. నేను అంటే వేరే పాట్లో పెట్టాను, దాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం అన్నట్టు పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇంకొక లీఫ్ అయితే ఒక 3 డేస్ అయింది తీసుకొచ్చి, ఎక్కడో ఉంది. ఆ లీఫ్ని కూడా పెట్టాను, వస్తుందా లేదా అని చెప్పేసి. రెండింటిని కొత్తగా తీసుకున్నాక పాట్స్ దాంట్లో పెట్టాను అనమాట. అయితే ఇంకా కొన్ని మనీ ప్లాంట్స్ అలాగే అవన్నిటికి నార్మల్ గార్డెన్ సాయిల్లో వేసానండి మొన్నటిదాకా. ఇంకా కోకోపిట్ కూడా తీసుకొచ్చా కదా, వాటిని కూడా మార్చుదాము, ఈ కొత్త వాటిలో వేసేసి ఇంట్లో పెడదామని చెప్పేసి దాంట్లో అయితే వేస్తున్నాను. దీనివల్ల అసలు ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటేనండి. ఆ బ్రిక్ ఏమో ఎక్కడ వేయాలి అంటే పెద్ద టబ్ ఉంటే చక్కగా దాంట్లో వేసేసుకోవచ్చు, కానీ కుదరలేదు, అంటే లేదని ఇలా వేస్తున్నాను. ఇక్కడ ఈ పిలోడెండ్రన్ ఉంది కదా, ఇది కూడా ఇప్పుడే వేశాను. ఈ స్టెమ్ నేను ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట, అడిగి అసలు అది కూడా వేసేసాను. తర్వాత ఇదైతే నేను కొనుక్కొచ్చాను అనమాట, ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అదే గుడివాడ నుంచి తీసుకొచ్చాను. అది కూడా నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న పాట్స్లోకి రీపాట్ చేశాను. ఇక్కడ ఆ స్టెమ్ కలిపి ఇలా పెట్టాను. ఇంకా ఏమైనా ప్లాంట్స్ వస్తే చూడాలి, వాటిని పెట్టొచ్చులే, ప్రజెంట్ అయితే వీటిని పెట్టి ఇంట్లో పెట్టచ్చు కదా అని వీటిలో అయితే పెట్టాను అనమాట. ఇంకా మనీ ప్లాంట్ బాగా ఉంది, వాటిని కూడా కట్ చేసేసి దీంట్లో అయితే వేసేసాను. నేను స్నేక్ ప్లాంట్ పెట్టాను కదా, దానికి రిజల్ట్ ఇదేనండి. 40 డేస్కి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. 3 వచ్చినాయి చూసారా బేబీ షూట్స్ అయితే. నేను లీవ్స్ వస్తుందని నేను ఎక్కడో విన్నాను, కానీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు ఎంత బాగా అంటే రోజు చూసుకుంటున్నాను వెళ్ళి. ఇదేనండి, మీరు కూడా ట్రై చేయండి. లీఫ్ ఎక్కడన్నా ఉంటే అడిగినా తీసుకోవచ్చు, లీఫ్ పెట్టుకుంటే చాలా వచ్చేస్తుంది. చాలా మంచి ప్లాంట్ అండి ఎయిర్ ప్యూరిఫైయర్కి. ఒక టైప్కి అయితే వచ్చింది, ఇది చిన్న ప్లాంట్, చిన్న లీఫ్ ఉంది, దానికి వచ్చింది. ఈ గ్రీన్ లీఫ్కి ఇంకా రాలేదు, వస్తుందో లేదో చూడాలి. దీనికి అంటే మధ్యలో మనం కదిపాం కదా రూట్స్తో ఉన్నప్పుడే, దానివల్ల అనుకుంటా లేట్ అయింది. ఇది పెట్టిన దగ్గరే ఉంచేసాను కాబట్టి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ప్రొపగేషన్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.